హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? సో నేనైతే ఇవి అమెజాన్లో బాటిల్స్ తీసుకున్న, చాలా రోజులైన బాటిల్స్ తీసుకొని ఈ బాటిల్స్కి ఇంకా లేబుల్స్ పెడదామని ఇంకా లేబుల్స్ కూడా అమెజాన్లో బుక్ చేశాను. సో అవి వచ్చే వరకు ఇంకా నేను ఇవి బాటిల్స్ మీతో షేర్ చేసుకోలేదన్నమాట. ఉట్టి క్లీనింగ్ చేసిందే షేర్ చేసుకున్నాను. అయితే ఇంకా వీటికి స్టిక్కర్స్ అంట పెడదామని నేను అంట పెట్టేస్తున్నాను. ఇంకా ఎందుకంటే మా పాప ఏం చేస్తుందంటే ఆమె కూడా అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్ గిట్ట నానబెడుతూ ఉంటుంటుంది. అట్లాగే ఇంకా ఆమెకి ఆవాలు జీలకర్ర అంటే కూడా సరిగ్గా తెలియదు మా పాపకి. పోపు గింజలు అంటారు కదా, అవి కూడా తెలియదు మా పాపకి. అయితే ఇక కొన్నిటికి ఆమెకి అర్థమవుతలేదని ఏం చేసినా ఇక ఎట్లాగో ఇవి తీసుకొచ్చి పెడితే మా బాబు కూడా వాడుకుంటాడు. డ్రై ఫ్రూట్స్ కొంచెం నేను మర్చిపోయిన వాళ్ళకి నానబెట్టమని చెప్తానమాట. అయితే అందుకే అక్కడ ఇవన్నీ ఇలా రాసి పెట్టేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకా పిల్లలు పెద్దగా అయినాక వాళ్ళకు కూడా తెలియాలి కదా, అందుకని ఇవన్నీ రాసి పెడుతుంటాను నేను. ఇంకా ఇట్లా బాటిల్స్ ఉంటేనే మనకి మంచిగా అనిపిస్తాయి అన్నమాట. అంటే ఏముంది ఏందనేది కనిపిస్తుంది. ఇంకా ఇవన్నీ ఈ పని అంతా పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ అంట పెట్టేసి మొత్తం లేబుల్స్ పెడదామని. ఒకటే అల్లరి పెడతా ఉంది మా కుక్కలు. అయితే నాకు మంచిగా అనిపించినవి. అయితే నేను ఇంకో వేరే బాటిల్స్ తీసుకున్నాను. ఒక 200 grams ml తీసుకున్నాను. అవి అయితే డిజైన్ వచ్చిందనమాట. ఇట్లా డిజైన్ వచ్చినందుకు అవి అంట పెడుతుంటే ఫోల్డింగ్ లాగా కనిపిస్తుంది. అంట పెడితే బాగానే వచ్చింది, కానీ దూరం చూస్తే మొత్తం ఫోల్డింగ్. ఇది ఈ బాటిల్సే కొంచెం దానికి డిజైన్ ఒక లాగా వచ్చినాయి బాటిల్స్కి. ఇంకా అంట పెడితే కొంచెం ఫోల్డింగ్ లాగా అనిపిస్తుంది అంతే. బాగానే ఉన్నాయి, కానీ చాలా తిక్కుగా ఉన్నాయి. ఈ బాటిల్స్ మాత్రం చాలా తిక్కు ఉన్నాయి అనమాట. ఇంతకుముందు నేను అంట పెట్టిన బాటిల్స్ సన్నగా ఉంటాయి అవి, ఇది మాత్రం చాలా తిక్కుగా ఉన్నాయి. ఇక అవన్నిటికీ ఇంకా అంట పెట్టేసాను. బాటిల్స్కి అన్నిటికీ అంట పెట్టిన. ఇంకా సౌదాలు తీసుకురావాలి. కొన్ని లాస్ట్ మంత్ ఉన్నాయి, మిగిలిపోయిన అవే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ సౌదాలు తీసుకొచ్చినాక అన్నీ పోసేస్తాను. ముందు సౌదాలు తెచ్చే ముందు ఇవన్నీ క్లీన్ చేసేసి ఇవన్నీ లేబుల్స్ పెట్టి అన్నీ రాసి పెట్టేసుకుంటున్నా. కింద అక్కడ పెట్టి పెడదాం అనుకుంటా, కానీ మా కుక్కలు ఎక్కడ ఉరుకులాడుకుంటూ పడేస్తే పలగొట్టేస్తాయేమని మళ్ళీ కిచెన్లోనే నించొని పెట్టాల్సి వస్తుందని. ఇంకా చిన్న ప్లాట్ఫారం ఉంటుంది కదా, దగ్గర చిన్నగా ఉంటుంది కాబట్టి ప్లాట్ఫారం పైన జాగ్రత్తగా చూసి పెట్టాల్సి వస్తుంది. హాల్లో పెట్టేసి అన్నీ పెట్టవచ్చు నీట్గా, కానీ మా కుక్కలు ఆడుతుంటాయి కదా. సో ఇక అన్నీ అన్నిటికీ అంట పెట్టేసిన. ఇక స్టిక్కర్స్ అన్నీ అంట పెట్టేసిన. ఇక సౌదాలు తెచ్చి పోసుడు ఒకటి ఇక రాసేస్తాయి. ఇవన్నీ దీని మీద ఏమేమంటాను అన్నిటి పేర్లు రాసి పెట్టేస్తే అయిపోతుంది. ఎప్పటి నుంచో పెట్టాలి బాటిల్స్కి లేబుల్స్ తెప్పియాలా అనుకున్నాను. ఈ చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.